జగన్ కేసుల్లో విచారణ వేగవంతం. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలే. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత తీర్పులు లేవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి. రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం. జగన్మోహన్ రెడ్డికి సినిమా చూపిస్తాడు చంద్రబాబు నాయుడు, అలా డౌట్ లేదు. ఇప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం చూస్తే అదే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయనని జైల్లో పెట్టిండు. జనరల్గా ఇక అది న్యాచురల్గా జరిగేదే. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా తప్పు చేయలేదు, అవకాశం లేదా అంటే ఇక అవంతా ఇక పుస్తకం ఓపెన్ చేస్తే అన్నీ అవే ఉంటాయి. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏమవుతుందో చూడాలి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఈ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు అట్లనే ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ వేగవంతంగా పూర్తి చేయడానికి తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ ఎమ్మెల్యేలపైన నమోదైన కేసుల విచారణను హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం ప్రత్యేకంగా పిటిషన్ను రిజిస్టర్ చేసి విచారణ చేపడుతోంది. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిర్ణీత గడువు విధించిన చివరి తేదీన తీర్పు వెలువడలేదని రికార్డ్ చేసింది. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత ఎలాంటి తీర్పులు వెలువడలేదని పేర్కొంది. ప్రజాప్రతినిధుల కేసులను వేగవంతంగా విచారించడానికి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఆయా ప్రత్యేక కోర్టులకు పంపాలని రిజిస్ట్రీకి బుధవారం స్పష్టం చేసింది. ఇవి తమ ఆదేశాలు కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలుగా గుర్తుంచుకోవాలని హెచ్చరిక స్వరంతో పేర్కొన్నది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తాము కేవలం ప్రజాప్రతినిధుల కేసుల విచారణను పర్యవేక్షిస్తున్నామని వ్యాఖ్యానించింది. కేసులు వేగంగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టులో ఉన్న జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ వేగవంతమయ్యే అవకాశం ఏర్పడిందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి విచారణకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుందా అనే అంశంపైన కూడా చర్చ మొదలైంది. సిబిఐ వేగంగా స్పందించే తీరుపై ఇది ఆధారపడి ఉంటుంది. మరోవైపు తెలంగాణలో ప్రజాప్రతినిధులపైన ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయన్న అంశంపైన హైకోర్టుకు రిజిస్ట్రీ ఒక నివేదిక సమర్పించింది. దాని ప్రకారంగా ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి కొత్తగా 143 కేసులు ఆయా కోర్టుల్లో నమోదయ్యాయి. దీంతో పెండెన్సీ సంఖ్య 258కి పెరిగిందట. వివేక హత్య కేసు సిబిఐ కోర్టులోనే ఉన్నదట. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సైతం సుప్రీంకోర్టు ఆదేశాలతో కడప కోర్టు నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు బదిలీ అయింది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దీన్ని సైతం ప్రజాప్రతినిధుల కేసుగానే పరిగణించాల్సి ఉంటుంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులకు అత్యంత లేదా మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. 5 ఏళ్లుగా లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే కేసులకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలి. అరుదైన లేదా తప్పనిసరి సందర్భాల్లో మాత్రమే కేసు విచారణను వాయిదా వేయాల్సి ఉంటుంది. ఇలా ఏ కోణంలో చూసినా ఈ కేసులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సో జగన్ కేసుల విచారణ 19వ తేదీకి వాయిదా పడ్డదట. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులు బుధవారం సిబిఐ కోర్టు ముందు మరోసారి విచారణకు వచ్చినాయి. నిందితుల తరపు న్యాయవాదులు సమయం కోరడంతో న్యాయమూర్తి టి రఘురాం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసిరట. సో ఇట్లా ఈ 100% ఈ కేసులు త్వరితగతిన ముందుకు పడతాయి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు వచ్చిన సీట్లు 11 వచ్చినట్టుని టోటల్ స్వీప్ అయిపోయిండు. ఇప్పుడు ఆడ మోడీని ఏమన్నా పట్టుకుందామా అంటే మోడీదే చంద్రబాబు దగ్గర ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సహకారమే మోడీకి కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంత ఈజీగా వాతావరణం ఉండదు. సో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే వ్యవహారం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలము కొంత కష్టమే, పొలిటికల్గా కూడా వాళ్ళు కష్టమే. ఎందుకంటే ఈయన సాధించిన వ్యవహారం కూడా కక్ష సాధింపు చర్య వ్యవహారంగానే నడిచింది అక్కడ వ్యవహారం. సో ఈ సిచ్యువేషన్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఇగో చంద్రబాబుని అరెస్ట్ చేసిన తాడేపల్లి సిట్కు తాళమట. కొల్లి రఘురామిరెడ్డి పోస్టులన్నీ తప్పించిన డీజీపీ. చంద్రబాబును రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాడేపల్లిలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కార్యాలయానికి తాళం పడ్డదట. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాష్ నేతృత్వంలోని బృందం బుధవారం ఇక్కడికి చేరుకున్నది. కార్యాలయానికి సీలు వేసేందుకు డీఎస్పీ ధనుంజయ్ నిరాకరించారట. అక్నాలజ్మెంట్ కావాలని అడగ్గా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలగజేసుకున్నారు. ఆయన
ఆదేశంతో ప్రధాన ద్వారానికి సీల్ పడ్డది. తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని సిట్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డిని డీజీపీ గుప్తా ఆదేశించారు. దీంతో రఘురామిరెడ్డి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామిరెడ్డి పనిచేశారు. వాస్తవానికి జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశారు. సో ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉన్నది. త్వరితగతిన వీళ్ళు వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.